కలకత్తా ఘటనపై నర్సంపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు హాస్పిటల్లో మెడికల్ షాపులకు బంద్ పిలుపునిచ్చిన డాక్టర్లు వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఒకరోజు హాస్పిటల్లో మెడికల్ షాపులు బంద్కు సహకరించాలని కోరిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విఎం జైడు మాట్లాడుతూ కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ వైద్య విద్యార్థిపై అత్యాచారం చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద మానవహారం మరియు నినాదాలతో డివిజన్ డాక్టర్లు మరియు మెడికల్ సిబ్బంది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ డాక్టర్ భారతి కోశాధికారి మనోజ్ లాల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ సుజాత, డాక్టర్ హిమబిందు మరియు మెడికల్ అసోసియేషన్ విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. అక్కడి నుండి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ కి బయలుదేరి ఆర్డీఓకు మెమోరాండం అందించారు. విశ్వవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా కలకత్తాలో జరిగిన పీజీ వైద్య విద్యార్థిపై 2వ సంవత్సరం విద్యార్థిపై అమానుషమైన ఆటవికంగా అమ్మాయిని రేప్ చేసి హత్య చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ చూసినా అశాంతి ప్రబలుతోంది. డ్యూటీలో ఉన్న డాక్టర్ల పైన, ల్యాబ్ టెక్నీషియన్స్ పైన, నర్సింగ్ స్టాఫ్ పైన డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ అసాంఘిక శక్తులు మరియు దేశంలో ఓపిక లేక డాక్టర్లపై దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా డాక్టర్లను ప్రయాసేవకు సిద్ధంగా ఉన్నప్పటికీ మా వృత్తిలో చేస్తున్నప్పుడు మాకు ముఖ్యంగా ఫిజికల్గా మాకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులను, సామాజిక వర్గాన్ని, దేశ రాజకీయాలను, ప్రెస్ వాళ్ళను డాక్టర్లకు రక్షణ కల్పించండి, మాకు మానసికంగా, శారీరకంగా, ఫిజికల్గా రక్షణ కల్పించండి. ఈ సమాజ సేవలో ముందుండేందుకు, పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని బాలదోడుతో ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుకుండేందుకు శపథం చేసినాము. అదే ఉద్దేశంతో వృత్తిలో కొనసాగుతున్నాం. కానీ మాకు రక్షణ లేకపోవడం వల్ల దినదిన గంటగా క్షణక్షణం మేము రక్షించుకోవాలా, పేషెంట్లను ట్రీట్మెంట్ చేయాలనే సందిగ్ధతలో ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు మాకు రక్షణ కల్పించాలని, మేము ఇచ్చే వైద్యంలో అందరి తోడ్పాటు ఉండాలని, అది ఇందులో భాగంగా నేషనల్ ఐఎంఏ ఇచ్చిన స్ట్రైక్లో భాగంగా ఐఎంఏ నర్సంపేట బ్రాంచ్ మరి మహిళా మండళ్ళు, విద్యార్థులు, స్టూడెంట్స్, ఫార్మసీ వాళ్ళు, హెల్త్ వర్కర్స్ అందరూ ఈ యొక్క బంద్ని విజయవంతం చేస్తూ సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించాలని, సామాజికంగా సమాజం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఐఎంఏ నర్సంపేట బ్రాంచ్ కోరుతుంది. థ్యాంక్ యూ అనంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున వెస్ట్ బెంగాల్ కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థిపై జరిగిన దుశ్చర్యని మరియు మర్డర్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన తెలుపుచున్నాము. దాని సందర్భంగా ఇవాళ నర్సంపేట్ కూడలిలో ధర్నా చేసి ఆర్డీఓ గారికి ఈ విన్నతి పత్రం సమర్పించినాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ ధర్నాల వలన ఆడపిల్లలకి ఎంత జరుగుతుంది మాకు తెలీదు. అందరు సివిలియన్స్ అందరూ మేల్కొని ఆడపిల్లలకి తమ బాధ్యతగా రక్షణ కల్పించాలని, మరియు ఇవాళ వైద్య విద్యార్థికి న్యాయం కల్పించాలి, ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలని. ఆ శిక్ష ఎట్లా ఉండాలి అంటే, వేరే వాళ్ళు మళ్ళా దుశ్చర్య చేయడానికి సాహసించకుండా ఉండాలని మేము మహిళలము డాక్టర్స్ తరపున, మహిళా సంఘాల తరపున, మా పారామెడికల్ స్టాఫ్ తరపున అందరినీ విన్నవించుకుంటున్నాము. అదే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఓగ్లోకి తీసుకొని వచ్చి డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది, నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, డెంటిస్ట్ అందరికీ ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుచున్నాను. అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని మరి నిరసన తెలుపుతున్నటువంటి దుర్ఘటనను ఎందుకు వచ్చిందన్నది ఒకటిసారి మనం ఆలోచన చేయాలి. ఒక పీజీ స్టూడెంట్ను అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన ఇన్సిడెంట్ మీద మనందరం కూడా ఇవాళ ఇక్కడ రోడ్డు మీదకి రావడం అంటే, ఒక డాక్టర్స్కి భద్రత ఈ దేశంలో ఉన్నదన్నది ఒక దాని మీద ఆలోచన చేయాలి. డాక్టర్స్కి భద్రత కల్పించకపోతే వాళ్ళు చదువుకున్న చదువుని సామాన్యులకు ఉపయోగపడేలాగా ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఈ చట్టాలు పేపర్ మీద కాకుండా ఇంప్లిమెంట్ చేసి ఆ చట్టాల విలువను కాపాడినప్పుడైతేనే కనుక డాక్టర్స్ స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. మరి కోవిడ్ టైంలో
మమ్మల్ని ఎన్నోసార్లు దేవుళ్ళని మొక్కినటువంటి ఈ ప్రజలు గవర్నమెంట్ మరి ఈరోజు మా మీద ఇలాంటి దాడులు ఎందుకు చేస్తున్నట్టు మరి అది గవర్నమెంట్ ఏదైనప్పటికీ కూడా కొన్ని చట్టాలు కేవలము ఏదో పేపర్ మీద కావాలని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టడానికి ఆ జీవోలు తీసుకొచ్చేసి చేస్తున్నారు తప్పించి నిజంగానే హాస్పిటల్స్ ఇబ్బంది అయినప్పుడు అటు పోలీసు కానీ సామాన్యులు కానీ పొలిటికల్ వాళ్ళు కానీ మాకు అండగా ఎవరు కూడా నిలబడడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజులల్లా స్టూడెంట్స్ చదువుకుంటారు కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. మరి ప్రాక్టీస్ చేయకపోతే నష్టం ఎవరికి అన్నది కూడా మనందరం కూడా తరపున ఓడ్ల శ్రీనివాస్ భారత్ మెడికల్ నుంచి మాట్లాడుతున్నాం. పశ్చిమ బెంగాల్ స్టేట్ కోల్కతా సిటీలో ఆర్కే కార్ అనే ఒక హాస్పిటల్ నుంచి ఒక వైద్యురాలని అమానుషంగా రేప్ చేయడమే కాకుండా మర్డర్ కూడా చేసి ఆ దుశ్చర్యకు పాల్పడ్డ ఆ యొక్క నిందితుడికి కఠిన శిక్ష విధించి మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వైద్యులకు రక్షణ కల్పించి ఇలా వైద్యో నారాయణ వారి అనే పరిస్థితి రాకుండా వైద్యులు లేకపోతే మనమే లేము. మరి వైద్య విద్యను అభ్యసించి వైద్య విద్య ద్వారా ఎంతోమందికి వైద్యం చేయడానికి ప్రయత్నం చేసిన ఒక డాక్టర్ను అంత చిత్రహింసలకు గురి చేసి మానభంగం చేసి మర్డర్ చేసిన ఆ నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మా యొక్క నర్సంపేట డివిజన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వెళ్ళి మా డాక్టర్స్ అసోసియేషన్ నుంచి వెళ్ళి కూడా వారికి విజ్ఞప్తి. జిల్లా కెమిస్ట్రీ డ్రగిస్ట్ అసోసియేషన్ సెక్రటరీని, తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈ కలకత్తాలో జరిగిన ఖండిస్తూ ఇలా బంద్ చేయడం జరిగింది. డాక్టర్లు మా సంఘీభావం తెలుపుతూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.